గత ప్రభుత్వం కలుషితమైన ఫార్మాసిటీతో ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరాన్ని కాలుష్య కూరల్లోకి నెట్టివేయాలని ప్రణాళికలు చేసింది మన ప్రజాప్రభుత్వం. ప్రజలకిచ్చిన మాట ప్రకారం కాలుష్యరహిత గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్ యూనివర్సిటీలు, మౌలిక సదుపాయాలతో ఈ ప్రాంతాన్ని సుస్థిర అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్థిక ప్రగతియే మా లక్ష్యం. ఆనాటి ప్రభుత్వం ఈ పరిసర ప్రాంతాల్లో కలుషితానికి కారణమైనటువంటి ఫార్మా సిటీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ప్రాంతాన్నే కాదు నగరాన్ని ఉన్నటువంటి విస్తరించున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని కూడా కలుషితం చేసేటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున కారణభూతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఒక మాట ఇచ్చాం. ఈ ప్రాంత కాలుష్యమే కాదు, హైదరాబాద్ నగరానికి కూడా కాలుష్యాన్ని రానియకుండా ఆపుతాం, అడ్డుకుంటాం. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఫార్మాని, కాలుష్యం లేనటువంటి ఇతర పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మార్చులు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ ప్రాంతంలో కలుషితం కాకుండా ఉండటం కోసం గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, అలాగే ఈ గ్రీన్ ఫార్మా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చినప్పుడు ఆ పరిశ్రమలు విస్తరించడానికి కావలసినటువంటి ఇతర వ్యవస్థలు, కావలసిన గృహ నిర్మాణం, ఉద్యోగ వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఉంటే వాళ్ళకు కావలసిన విద్యకు సంబంధించిన పాఠశాలలు, వారికి సంబంధించిన కళాశాలలు, ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఈ గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి అనేకం ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి శుభ సందర్భంలో